ట్రాన్స్వర్సల్ కి సంబంధించి ఇక్కడ ఒకటే ట్రాన్స్వర్సల్ తీసుకోలేదండి, అన్ని ట్రాన్స్వర్సల్ తో ఏర్పడే అన్ని యాంగిల్స్ ని మనం ఇక్కడ మెజర్ చేయడం జరిగింది ఒక్కొక్క ఫిగర్ తో వచ్చేసి. ట్రాన్స్వర్సల్ అంటే the line which intersects the two parallel lines at two distinct points. రెండు సమాంతర రేఖలను రెండు వేర్వేరు బిందువుల వద్ద ఖండించే రేఖనే మనం ఏమంటామంటే తిర్యక రేఖ అని చెప్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఫిగర్ వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే రెండు సమాంతర రేఖలకి లోపల ఉంటాయి. ఇంటీరియర్ యాంగిల్స్ భావన ఇక్కడ మనము చూపించడం జరిగింది. 1, 2. నేను ఇక్కడ నంబరింగ్ ఇవ్వలేదండి, కలర్ పేపర్స్ పంపించారు పిల్లలు, అందుకే నంబరింగ్ ఇవ్వలేదు. 1, 2, 3, 4. ఎన్ని యాంగిల్స్? ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 4 ఇంటీరియర్ యాంగిల్స్. ఇది ఇంటీరియర్ యాంగిల్ అనే భావన పిల్లల్లో ఆసక్తికరంగా చూపించడానికి ఇలా ఒక ఫిగర్ తయారు చేస్తాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్స్. బాహ్య కోణాలు. సో తిర్యక రేఖకు బయట ఏర్పడే కోణాలను మనం ఏమంటాం? బాహ్య కోణాలు అంటాం. దీస్ ఆర్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్. దీస్ ఆర్ ఆల్సో 4 యాంగిల్స్. 1, 2, 3, 4. 4 are the exterior. These are interior and these are exterior angles. Next వచ్చేసి థర్డ్ ఫిగర్ alternate interior angles. ఈ alternate interior angles ఇంటీరియర్ అని చెప్తున్నాం కాబట్టి రెండు సమాంతర రేఖలకు లోపలే ఉంటాయి. ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్టర్నేట్ అంటే ఒకటి అటువైపు ఉంటుంది తిర్యకకు, ఒకటి ఇటువైపు ఉంటుంది. ఈ రెండు సేమ్ అనే భావాన్ని కలిగించడానికి ఒకటే కలర్ వేస్తాం, ఆరెంజ్ కలర్. So these two are equal. Alternate interior angles are equal and these two are also equal. Next alternate exterior angles. ఇదేమో తిర్యక రేఖకు లోపల ఉన్న, ఇదేమో వెలుపల ఉన్న, బయట ఉన్న యాంగిల్స్ ఏమంటామంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని చెప్తాం. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉన్నట్టు 2 ఈక్వల్ గా ఉంటాయి, రెడ్ కలర్ ఉన్న 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అనే భావనతో సేమ్ కలర్ వేయడం జరిగింది. సో దీస్ ఆర్ alternate interior and these are alternate exterior. ఇక్కడ థర్డ్ వచ్చేసి కరెస్పాండింగ్ యాంగిల్స్, సదృశ కోణాలు అనే భావన ఏమి అంటే తిర్యక రేఖకు ఒకటి లోపల ఉంటుంది, ఒకటేమో బయట ఉంటుంది. తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటాయి కాబట్టి సో రెడ్ కలర్ దీస్ ఆర్ 2 corresponding angles and these green are 2 corresponding angles and these are also corresponding and these are also corresponding angles. So 4 pairs of corresponding angles are there. One pair and second pair, third one and these are all fourth one. These are all the corresponding angles. Next vertically opposite angles. ఇది కొంచెం ఫిగర్ తప్పేసారు పిల్లలు, సేమ్ సపరేట్ అయితే సరిపోతుంది. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అన్నప్పుడు ఏదైనా రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే అక్కడ ఏర్పడే కోణాలు మనం ఏమంటామంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్తాం. ఇక్కడ ఆరెంజ్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలాగే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఒక 4 యాంగిల్స్ ఏర్పడతాయి, అవి కూడా 2 pairs of equal angles. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఉన్న అంతర కోణాలు. ఈ రెండింటి యొక్క మొత్తము 180 డిగ్రీస్ ఉంటుంది. ఆ 180 డిగ్రీస్ ఉంటేనే తిర్యక రేఖ ఏర్పడుతుంది కాబట్టి సో ఆరెంజ్ కలర్ ఈ రెండు కలర్స్ ఉన్న యాంగిల్స్ ఏమని చెప్తామంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఉన్న సదృశ కోణం అవుతాయి. ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఉన్న అంతర కోణాలు అంటారు. ఈ రెండు ఈక్వల్, అలాగే ఈ రెండింటి యొక్క మొత్తం 180 డిగ్రీస్, ఈ రెండింటి యొక్క మొత్తం 180 డిగ్రీస్ అంటే సంపూర్ణ కోణాలు supplementary angles. So this is the one of the small theorem for the transversal.